మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. 2025వ సంవత్సరం అక్టోబర్ నెల మాస ఫలితాలు చెప్పుకుందాం. ఈ మాస ఫలితాల్లో మొట్టమొదటి రాశి మేష రాశి. ఈ మేషరాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయి? ఈ మేషరాశికి ఏ గ్రహాలు బాగున్నాయి? బాగున్న గ్రహాల గురించి మనం చెప్పుకుందాం. ఏకాదశిలో రాహు ఉన్నాడు. మీకు కావాల్సిన డబ్బులు బాగా వస్తాయి. మీ డబ్బులని కూడా అన్ని విధాలా బాగుంటుంది. మరి ఈ వచ్చిన డబ్బు ఏం చేయాలి, ఎంత ఖర్చు కావాలి అనేది ప్రతి వాళ్ళ ఆలోచన ఉంటుంది. కానీ మీకు వచ్చిన డబ్బుతోటి కొన్ని కోరికలు ఉంటాయి. కొంతమంది ఇల్లు కొనుక్కోవాలి, కొంతమంది బంగారం కొనుక్కోవాలి, కొంతమంది ఎన్నో వస్తువులు చేయించుకోవాలి, కాదండి పెళ్లి చేసుకోవాలి, భార్యకు బంగారం కొనాలి. ఇట్లా ఇంట్లో రకరకాలైన మరి అవసరమైన వస్తువులని కొనుక్కోవాలి. ఎప్పుడు డబ్బులు వస్తాయి, ఎప్పుడు కొనుక్కుందాం అని ఇట్లా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఈ మేషరాశికి ఏకాదశంలో ఉన్నటువంటి రాహువు ఎట్లయితే డబ్బులు తెప్పిస్తాడో, మీకు ఇంతకుముందు ఎవరికైనా ఇచ్చి ఉంటే ఆ డబ్బులు రాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అవి రావు ఎగ్గొడతారు అనుకొని ఉంటే అవి ఈ టైంలో ఖచ్చితంగా వస్తాయి. ఇక రావు, జీవితంలో ఇక వచ్చేది లేదు అనుకున్నవి కూడా వస్తాయి. కొంతమంది కబ్జా చేస్తారు. బాగా బలమైన వాళ్ళు, రౌడీజమైన వాళ్ళు ఆస్తి కబ్జా చేస్తారు. వాళ్ళతో గెలవలేక మనం వదులుకుంటాం. కానీ మన టైం బాగున్నప్పుడు ఎంత బలమైన వాడైనా సరే మన ఆస్తి మనకు స్వాధీనం కాక తప్పదు. అట్లా వచ్చే టైంలో శని 12 ఉన్నాడు. ఈ శని 12 వక్రించున్నాడు. ఈ వక్రించినటువంటి శని ఏం చేస్తున్నాడు? కుంభరాశి మీద, మీనరాశి మీద కూడా ఫలితం చూపిస్తున్నాడు. ఈ ఫలితం ఈ మేషరాశి వారికి ఏమవుతుంది? శని ద్వాదశంలో ఉన్నటువంటి శని వల్ల వచ్చిన డబ్బులు వచ్చినట్లు అనవసరంగా దండగ్గా ఖర్చు అయిపోతాయి. ఎట్లా ఖర్చు అయిపోతాయని చెప్తా. ఏమీ అలవాట్లేదండి. నన్ను కూడా అట్లా ఇబ్బంది పెట్టారు కొంతమంది. అరే ఊరికి నేను కూర్చుంటే ఎట్లావరా, ప్యాకుందరా, ఊరికి నీకు నేర్చుకో, నేను చెప్తా నేర్చుకో అని ఇట్లా నేర్పిన వాళ్ళు ఉంటారు. ఈ నేర్పించే వరకు ఎంతవరకు వస్తుందా అంటే చిన్నగా ఊరికినే డబ్బులు లేకుండా ఆడతాడు. అది పోయి డబ్బులు పెట్టి ఆడతాడు. అది పోయి క్లబ్కు పోతాడు. ఉన్నది మొత్తం పోగొట్టుకుంటాడు. ఇట్లాంటి మంచి టైంలో నీకు చెడు టైం వచ్చినప్పుడు ఒక జూదమో, ఒక తాగుబోతనమో, పరస్త్రీ వ్యామోహము, ఈ మూడే మనిషిని సర్వనాశనం చేసేవి. మూడే. కామిన్యాస, పెళ్ళంగాక అందగత్తెగా ఉంటుంది. వ్యభిచారి ఎంతో అందంగా ఎంతో అలంకారం చేసుకొని అబ్బో ఇంత అందగత్తె నేను ఎప్పుడు చూడలేదు, నేను ఒక్కసారి పొందితే చాలు అనుకునేటువంటి మానవులు లేరని చెప్పడానికి వీళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు. ఆ కోరిక అటువంటిది, ఆ యవ్వనం అటువంటిది. ఇటువంటి దుర్బుద్ధులు, కామిని ఆశ, తర్వాత జూదపాశ, తర్వాత ఈ ధనం వల్ల ఏదో రకం వ్యాధి, ఈ మూడింట్లో ఏదో రూపంతో ద్వాదశంలో ఉన్న శని పూర్తిగా మిమ్మల్ని నష్టపెట్టడానికి సర్వసిద్ధంగా ఉన్నాడు. ఈ మేషరాశికి రాహువు, శుక్రుడు, రవి, బుధులు చాలా బాగున్నారు. రవి బుధులు, బుధులతో స్వక్షేత్రంలో బుధులతో కలిసిన రవి వల్ల వ్యాపారం బాగా సాగుతుంది. ఆరింట ఉన్నటువంటి రవి మంచి వ్యాపారాన్ని ఇస్తాడు, మంచి ఆదాయాన్ని ఇస్తాడు. మరి ఏకాదశంలో ఉన్న రాహువు మీకు డబ్బు ఎక్కడ రావాల్సిన డబ్బులు అక్కడ వస్తాయి. వచ్చిన డబ్బులు ఎక్కడ దాచిపెట్టుకోవాలో అర్థం కాకుండా కొంతమంది పరుపుకం చేసి పడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు టైంలో. కానీ ఆ టైం అయిపోయిన తర్వాత వెతుక్కుంటే కూడా రూపాయి దొరకరా, అట్లాంటి ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. ఆఖరికి ఉండటానికి ఇల్లు లేకుండా భ్రష్టు పెట్టి ప్లాట్ఫారం మీదకి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంత వివరంగా నేను ఎందుకు చెబుతున్నాను? మేషరాశి బాగుంది. మేషరాశికి రాహు బాగున్నాడు, రవి బుధులు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. ఇంతమంది బాగుండి ఏమవుతుంది? మనిషి మొత్తం బాగానే ఉన్నాడండి. మెడకాయ వరకు అంతా బాగానే ఉంది.
పైన తలకాయ మాత్రం సరిగ్గా పనిచేయరా. ఈ తలకాయ ఎట్లాంటిదంటే చెవులు 2, కళ్ళు 2, 4, ముక్కులు 2, 6, నోరు 1, 7. ఈ మెడకాయ పైన ఉన్నవి 7 స్థానాలు. ఒకటి ఒంటేలు 1, 2 1 కింద భాగంలో ఉన్నాయి. ఈ పైనున్న ఈ 7 స్థానాలు ఎట్లాంటివంటే కళ్ళు చూడకపోతే ఎందుకు పనికిరాం, చెవులతో వినకపోతే ఏం చేయలేము, మరి నోటితో తినకపోతే మనం బతకలేము, వాసన వచ్చేది తినాలంటే నోరు బాగున్నా కూడా ఆ వాసన వచ్చేది తినలేవు. ఇన్నిటినీ జ్ఞానశక్తి కలిగించేవి జ్ఞానేంద్రియాలు. ఈ 7 జ్ఞానేంద్రియాలు. ఈ 7 కూడా అన్ని రకాలుగా చెడగొడతాయిట. మరి ఎన్ని రకాలుగా చెడగొడతాయంటే, మరి శాకాహారం ఉన్నాడు అనుకోండి, శాకాహారం ఎంతసేపు ఉంటాడు, శాకాహారమే తిందాం అనుకుంటాడు. అదే మాంసాహారాన్ని తప్పని నేను అంటలా. ఇవాళ శాకాహారాలు కూడా ఎట్లా ఉన్నాయంటే కూరగాయలు మందులేసి పండిస్తున్నారు, చూపిస్తున్నారు యూట్యూబ్లో. కూరగాయలకి ఇంజక్షన్ పెట్టి బాగా కొడుతున్నారు. బాగా ఇంతలా వస్తుంది మరి పచ్చిమిరపకాయలా వస్తుంది. మరి ఇవన్నీ ఏమిటా మందులు వేస్తున్నారు. ఈ మందుల వల్ల శాకాహారాలు తింటే కూడా ఇబ్బంది పడుతున్నాం. మాంసాహారాల దగ్గరికి వచ్చేప్పటికి మరి జంతువులను తెస్తున్నారు, కోస్తున్నారు. ఒక మేకనో లేకపోతే గొర్రెనో ఒక ఇంట్లో మొత్తం దండగా కొనుక్కొచ్చుకొని తింటారు. అది మేక మాంసమా, గొర్రె మాంసమా, పిల్లి మాంసమా, కుక్క మాంసమా? నేను ఇంత అంటున్నాను అనుకోవద్దు, హోటల్స్లో అదే జరుగుతుంది. సరే అట్లా ఉంటుంది. ఆయిల్స్ వచ్చినాయి. మరి కొవ్వు, గొడ్ల కొవ్వు తీసుకొచ్చి హోటల్స్లో 30 రూపాయలకో 40 రూపాయలకో లీటర్ అమ్ముతున్నారు. ఇంట్లో చేస్తే రుచిగా లేదు, అక్కడికి పోయి తింటున్నారు. మరి దీనివల్ల ఎంత నష్టపడుతున్నారు. ఇట్లాంటి గ్రహాలు బాగుండనప్పుడు, మనకు ప్రకృతి సరిగా లేనప్పుడు, ప్రకృతి తాండవించినప్పుడు, వర్షాలు ఎక్కువైనప్పుడు, వరదలు ఎక్కువ వచ్చినప్పుడు, రకరకాలైన రోగాలు వచ్చినప్పుడు, రకరకాలైన సూక్ష్మజీవులు పుట్టినప్పుడు, ఇట్లాంటి తిండి మనం తింటే మన గతి ఏం పడుతుంది? ఎంత సంపాదన ఉంటే మనం ఏమైపోతాం? కాబట్టి ఈ మేషరాశికి వ్యాపారం బాగుంటుంది, వివాహం కాని వాడికి వివాహం అవుతుంది, రాని డబ్బులు వస్తాయి. ఇవి మొత్తం గొరగటానికి సిద్ధంగా శని రెడీగా ఉన్నాడు. ఈ శని ఎట్లాంటి వాడు దుర్మార్గుడు మాత్రం కాదు. బుద్ధి కర్మానుసారని నీకు బుద్ధి ఏది పుట్టుతుందో అదే మిమ్మల్ని నాశనం చేస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఒకసారి ఒక తపస్సు చేశాట. ఆ తపస్సు చేసి ఏం కోరుకున్నాడంటే, ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. నీకేం కావాలరా అన్నాడు. ఏం కావాలంటే, నేనేది అనుకుంటే అది కావాలనుకున్నట్ట. సరే ఏది అనుకుంటే ఏది కావాలనుకుంటే తపస్సు అయిపోయింది. అరణ్యంలో కదా తపస్సు చేసింది. ఏందయ్యా ఇప్పటిదాకా అరణ్యంలో బక్క చిక్కిపోయినాను, ఇక మంచి భవనం ఉంటే బాగుండు అనుకున్నట్ట. వెంటనే భవనం వచ్చేసింది. ఇక్కడ మంచి హంసతూలిక తల్పం వస్తే బాగుండు అనుకున్నట్ట. హంసతూలిక తల్పం వచ్చిందిట. ఆ తల్పం మీద పడుకున్న తర్వాత, ఒట్టి తల్పం మీద పడుకుంటే ఏం లాభంగా, మంచి అందగత్తైనటువంటి స్త్రీ దొరికితే బాగుండు అనుకున్నట్ట. మంచి అందగత్తైన స్త్రీ, అబ్బో ఎంతో అందంగా ఉందిట. ఇంతకంటే అందగత్తే వస్తే ఉండదు, అన్నంత అందంగా ఉందిట, వస్తోందిట. వస్తూ ఉండి చూసి అనుకున్నట్ట, నిజంగా ఇది అందగత్తేనా కాదా, అందగత్తేనా రాక్షసి రూపంలో వస్తుందా అనుకున్నట్ట. అది నిజంగా రాక్షస అయిందిట. అమ్మో రాక్షసి రోయ్ నన్ను మింగుతుందేమో అనుకున్నట్ట. మింగనే మింగిందిట. నీ కోరిక వల్ల నీవు నాశనం అయిపోయినావు. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు నీ స్వభావాన్ని బట్టి నువ్వు బాగుంటావు. నీ స్వభావం సక్రమంగా లేకపోతే ఈ చెప్పిన కథలాగానే అవుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి? శని బాగాలేడు. అయితే చాలామంది ఏం చెబుతున్నారంటే, ఏమయ్యా మీ జాతకం చూపించుకోండి అయ్యా అంటే, నా రాశి ఇదండి, రాశి అనే పేరు ఎత్తి నాకు ఫోన్ చేయొద్దు ఎవరు. రాశి అనే మాట నాకు చెప్పొద్దు. ఎందుకంటే రాశి ఎట్లా వస్తుందో మీకు తెలియదు. తెలియకుండా నా రాశి ఇది రాశి ఫలాలు చెబుతున్నాం. రాశి ఎట్లా వస్తుందో తెలుసుకున్న తర్వాత రాశి ఫలాలు వినండి, రాశి ఫలం యొక్క ప్రవర్తన చూసుకోండి. ఈ రాశి ఫలం ఎట్లా ఉంటుంది అంటే, నీవు పుట్టినరోజు జన్మ నక్షత్రంతో రాసిస్తుంది. అది కాకుండా వెంకయ్యో, సుబ్బయ్యో, ఇశవయ్యో,
వెంకటేశ్వరరావు వీళ్ళు దేవుడి పేరులో తాతల పేరులో పెట్టి ఇది నా రాశి చెప్పవరు. ఏంది రాశి చెప్పమంటే ఇంకోటి చెబుతావు? ఇది కాదు. నీ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి, నీ జన్మ నక్షత్రాన్ని బట్టి నీ రాశి ఫలం చెప్పుకోవాలి. ఈ నీ రాశి 25 వంతులే, కరెక్ట్ అయిన రాశి అయినా 25 వంతులే ఫలిస్తుంది. అదే జన్మలగ్నాన్ని బట్టి 100కి 100 ఫలిస్తుంది. కాబట్టి మీరు కావాలి అనుకుంటే జన్మ లగ్న రీత్యా మీరు జాతకం చూపించుకోవాలి. రాశితో అయ్యేది కానీ కాదు. రాశిలో కరెక్ట్గా జరగాలంటే నీవు పుట్టిన నిమిషం సెకండ్లతో సహా ఉండాలి. మరి పుట్టడం లేకపోతే భూమి మీద పుట్టిన తర్వాత పుట్టిన శిశువు ఏడ్చేటప్పటికీ భూమి మీద పడి ఏడ్చేటప్పటికి 15 నిమిషాలు 20 నిమిషాలు అర్ధగంట కూడా పడుతుంది. నీ రాశి ఏదో నిర్ణయం చేయటం అయ్యే పని కాదు. ముందు నీ జన్మలగ్న రీత్యా జాతకం చూపించుకుంటే ఎంతైనా మంచిది. ఆ రకంగా ప్రవర్తించండి. మీ జాతకం బాగుంది కానీ కొన్ని గ్రహాలు బాగాలేవు. దాని నుంచి మీరు బయటపడాలంటే ముందు జాతకం చూపించుకోండి. మంచిగా ఉండాలి అనుకుంటే ముందు జాతకం చూపించుకోండి. మరి ఇప్పుడు మేషం నుంచి మీనం వరకు చెబుతున్నాను. దసరా నవరాత్రులు వస్తున్నాయి. నవరాత్రులు నవగ్రహాలు, శరీరంలో నవరంధ్రాలు, ఇవన్నీ కూడా ఈ 9 చాలా ప్రత్యేకమైనవి. అమ్మలగన్నయమ్మ మూలమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అని అమ్మవారిని మించిన తల్లి ఇంకొకరు లేరు. కాబట్టి అమ్మవారి పూజ చేయించుకోండి. అమ్మవారి పూజ అంటే దసరా నవరాత్రులలోనే అమ్మవారి పూజ చేయించుకోవాలి. తర్వాత ఇప్పుడు కూడా రక్తవర్ణాన్ని కోరుతుంది. అంతేగాని బలి ఇవ్వమని కోరటం లేదు ఆమె. బలి ఇవ్వటానికి దానికి తగిన శాక్తేయం అనే పూజలు ఉన్నాయి. ఆ శాక్తేయం చేసేవాళ్ళు బలి ఇస్తారు. దసరా నవరాత్రులలో శివాలయంలో అమ్మవారి పూజ చేసిన చోట ఏ బలి ఇవ్వకూడదు. కనీసం కోడిని కూడా తీసుకొని ప్రదక్షిణం చేసి దాన్ని ఇంటికి తీసుకెళ్ళకూడదు. ఇట్లా చేసినట్లయితే దసరా నవరాత్రులు 10 రోజులు చేసిన పూజ మొత్తం ఈ హింసతో, జీవహింసతోటి మీ పుణ్యమంతా పోతుంది. కాబట్టి దసరా నవరాత్రులు తర్వాత చివరికి దీపావళి పండుగ వస్తుంది. దీపావళిని దానికి అర్థం ఏంటంటే నరకాసురుడు అనేటువంటి రాక్షసుని అమ్మవారు సంహరించింది. ఆ నరకాసురుడిని సంహరించినందువల్ల ఆ నరకాసురుడు ఒక బ్రాహ్మణ్ణి, ఒక గొర్రె పొట్టేల్ని, ఒక మేక పొట్టేల్ని, తర్వాత ఒక బండెడు అన్నం, ఇట్లా విపరీతమైన ఆహారం రోజుకొకళ్ళు బలి ఆ విధంగా తింటూ ఉంటే అప్పుడు కృష్ణ పరమాత్మని కోరుకుంటే అప్పుడు ఆ నరకాసురుణ్ణి మరి కృష్ణ పరమాత్మ యుద్ధం చేసినప్పుడు ఆ అమ్మవారు కోరిక కోరింది. మరి యుద్ధంలో బండి చక్రం ఆగితే వేలు పెట్టి నడిపింది. నీ కోరిక తీరుస్తానన్నాడు. ఆ కోరిక ప్రకారం ఆ నరకాసురుడిని రాక్షసుడిని సంహరించడానికి నాకు అవకాశం ఇవ్వమని అడిగితే ఆ అమ్మవారు నరకాసురుడిని సంహరించింది. ఈ దసరా నవరాత్రులు పూజ చేసుకొని దీపావళి రోజున నరకాసురుడిని తగలబెట్టి మరి దీపాలు వెలిగించుకొని అందరం దీపం ఎందుకంటే మోక్ష మార్గం కాబట్టి మన పాపాలని నశించిపోవటానికి దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం జ్యోతి పరాయణం, దీపేనా హరది పాపం, సంధ్యాదీపం సరస్వతి అని ఆ దీపాలు వెలిగించుకొని మన పాపాలని తొలగింప చేసుకుంటానికి పార్వతి అమ్మవారు పరమేశ్వరుడు మనకిచ్చినటువంటి అవకాశం. అటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని అమ్మవారిని పూజించి దీపావళికి నరకాసురుడిని పూజించి నరకాసుర సంహారం, నరకాసుడు బొమ్మ తగలబెట్టి మరి తర్వాత దీపావళి మందులు కాల్చడం దీపావళి కాదు, విపరీతమైన మందులు కాల్చుకొని చేతులు తగలబెట్టుకొని ఈ మందులు కాల్చే షాపు మీద ఏ అవాయో పడి మందులు తగలబడిపోయి జనం చచ్చిపోయి
ప్రమాదాలు జరుగుతున్నాయి. అటువంటి ప్రమాదకరమైన పనులు కాదు. ఇంటి నిండా ఎన్ని దీపాలైనా పెట్టండి, అది దీపోత్సవం అంటారు. అటువంటి దీపోత్సవం అమావాస్య నుండి కార్తీక మాసం నెల మొత్తం ప్రతిరోజు దీపం వెలిగిస్తాం. ఆ దీపం వెలిగించి మరి అమ్మవారిని, ఈశ్వరుని పూజిస్తాం. మన దోషాలని పోవటానికి దసరాలో అమ్మవారి పూజ, దీపావళి రోజున అమ్మవారి పూజ, కార్తీక మాసం ఈశ్వరుడు అమ్మవారి పూజ. ఇది చేస్తే మన దోషాలను కూడా నివృత్తి అవుతాయి. అందరం బాగుంటాము. స్వస్తి.